ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అమ్మవారు మనకు తెలియజేయబోయేటువంటి సందేశం ఏమిటి అంటే, బిడ్డ, ఈరోజు సాయంత్రానికి నీ పెదవులపై చిరునవ్వు తెప్పించబోతున్నాను. కాబట్టి నీ దుర్గమ్మ చెప్పేటువంటి మాటలు ఏమిటో, ఈ సందేశంలో ఉండేటువంటి ఆంతర్యం ఏమిటో తప్పకుండా తెలుసుకో అని అమ్మవారు అయితే మనకు ఈ విధంగా ఒక మంచి సందేశాన్ని అయితే తెలియపరచాలి అని అనుకుంటున్నారండి. ఇక ఆ సందేశంలో ఏమర్థం ఉందో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మా వీడియోని ఎవరైనా కొత్తగా చూసిన వారు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బిడ్డ, నీవు ఏదైతే కోల్పోయావో ఈరోజు సాయంత్రానికి అది తప్పకుండా నిన్ను చేరుకుంటుంది. దాని ద్వారా నీ పెదలపై చిరునవ్వు వికసిస్తుంది. ఎన్నెన్నో బాధలు, ఎన్నెన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఎప్పుడూ కూడా ఏదో ఒక సమస్యతో నన్ను ఇరకాటంలో పెట్టేస్తున్నావు తల్లి. కాలంతో పాటు నీవు కూడా నన్ను పరీక్షిస్తూ ఉన్నావు తల్లి అని నీవు చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటున్నావు కదూ. కాబట్టి నీవు కోల్పోయినటువంటి జీవితాన్ని తిరిగి మళ్ళీ నీకు ప్రసాదించబోతున్నాను. అదేవిధంగా నీకు కావాల్సినటువంటి, నీవు కోరుకునేటువంటి అందమైనటువంటి జీవితంతో పాటుగా, అంటే ఏదైతే నీవు అడిగావో నన్ను పూర్తిగా అవన్నీ కూడా నీకు అందివ్వబోతున్నాను. ఎందుకంటే నీకు ఒక తల్లిగా, నీ యొక్క సంరక్షకురాలుగా నేను నీ యొక్క ఆలోచనలు అన్నీ కూడా అర్థం చేసుకోగలుగుతున్నాను. కానీ నీవే నన్ను అర్థం చేసుకోలేకపోతున్నావు. చూడు, సమయం గడిచే కొద్దీ నీకు ఉండేటటువంటి ఆందోళనలు అన్నీ కూడా అధికమవుతున్నాయి అని నాకు తెలుసు. కానీ నీవు ఏమీ కంగారు పడవలసినటువంటి అవసరం లేదు. సమయానికి నీకు అందవలసినవి అన్నీ కూడా సమకూర్చుతాను, అన్నీ కూడా అందుతాయి. నేను నీ యొక్క తల్లి స్నానంలో నీ యొక్క దుర్గమ్మను చెబుతున్నాను కదా, నీవు దేనికి కూడా భయపడకుండా అన్నిటికీ కూడా నిశ్చింతగా ప్రశాంతంగా అలా కూర్చుని ఉండు. నీవు కోరుకున్న విధంగా నీకు అన్నీ కూడా చక్కబెట్టబోతున్నాను. ఏదైనా కానీ నీ మనసులో ఒకటి అనుకొని మనస్ఫూర్తిగా, తల్లి నాకు ఇది కావాలి అని నేను అది నీకు అందివ్వడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ కర్మ ఫలితాల వలన, అదేవిధంగా నీవు చేసేటువంటి చిన్న చిన్న తప్పుల వలన నీకు రావాల్సినవన్నీ కూడా నీ నుండి దూరం అయిపోయాయి. కానీ నీవు ఏమాత్రమూ కూడా బాధపడవలసినటువంటి అవసరమే లేదు. ఇక నీ యొక్క కర్మఫలాలు తీరిన తర్వాత నీకు ఏదైతే దక్కాలి అనుకుంటున్నావో, నీవు ఏదైతే కోరుకున్నావో, నీకు ఏదైతే కావాలి అని అనుకుంటున్నావో వాటినన్నిటినీ కూడా నీ ముందు పెట్టబోతున్నాను. ఇది తప్పక నిజం. వీటన్నిటిని చూసి నీవే ఖచ్చితంగా ఆశ్చర్యపోతావు. మరి కొన్ని నెలల్లోనే నీవు కోరుకునేటువంటి జీవితాన్ని నీవు గడపబోతున్నావు. ఇది నీ యొక్క రాతలో ఈ దుర్గమ్మ రాసి పెట్టింది. కాబట్టి నీవు దేని గురించి కూడా ఇక దిగులు పడాల్సినటువంటి అవసరమే లేదు అని నీకు చెబుతున్నాను. ఇక నీకు దేనిలోనూ కూడా దిగులు చెందనవసరం లేదు అని నీకు నా మాటగా చెబుతున్నాను. కష్టపడి ఎదిగిన వారికి మంచి సంస్కారం ఉంటుంది. ఒక్కసారిగా అందనంత ఎత్తు ఎదిగిన వారికి నీవు ఎంతలే అనేటువంటి అహంకారం ఉంటుంది. నీవు అలా ఎప్పుడు ఎన్నడూ చేయకూడదు అని నేను నా మాటగా చెబుతున్నాను. నీకు ఎంత డబ్బు ఉన్నా లేకున్నా ఎప్పుడూ కూడా ఒకేలాగా ఉండాలి. నీవు ఇప్పుడు ఎలా ఉన్నావో కానీ రేపటి రోజున నీవు అందనంత ఎత్తుకు ఎదిగిపోతున్నావు అని నీకు ఒక సూచన ఇవ్వబోతున్నాను. అలా నీవు అందనంత ఎత్తులో ఉన్నప్పుడు, మంచి మార్గదర్శిగా మారినప్పుడు, అందనంత ఎత్తు ఎదిగినప్పటికీ కూడా నీవు ఎంతలే అని ఎదుటివారిని చూసి నీలో ఆ యొక్క అహంకారం అనేది రాకుండా ఉండాలి. ఎప్పుడు కూడా నీకు ఆ యొక్క పేరు రాకుండా ఉండాలని, ఈ యొక్క సమాజంలో నీవు మంచిగా మెలగాలి అని నీ తల్లి నీ నుండి కోరుకుంటుంది. ఎంత కోపమో ఆవేశంలో ఉన్నా కానీ నీ యొక్క ఆలోచనలు ఎప్పుడూ కూడా నీవు మర్చిపోవద్దు. అలా మర్చిపోయావు అంటే నీ యొక్క వ్యక్తిత్వాన్ని, నీ యొక్క గౌరవాన్ని నీవే పూర్తిగా కోల్పోయిన వాడివి అవుతావు. ఇక నీవు కొత్త ఆరంభంలో పెట్టుబడి పెట్టి ఉన్నావు కదా, దాని ద్వారా నీకు మంచి జరగబోతుంది. ఎప్పుడు ఏ విధంగా ఎవరిని కలవాలో అవన్నీ కూడా ఎటువంటి ఇది లేకుండా అన్నీ కూడా డిసైడ్ అయిపోతాయి. ఎప్పుడు ఏ విధంగా ఎక్కడ పుట్టాలో, ఎవరితో ఏ సంబంధం ఏర్పడుతుందో ఇటువంటివి అన్నీ కూడా నీ యొక్క పుట్టుకతోనే ఏర్పడతాయి. నాకు నా యొక్క భక్తులకు ఉండేటువంటి సంబంధం కూడా పుట్టుకతో ప్రారంభమై, అంటే అన్నీ కూడా పుట్టుకతోనే. నాపై భక్తి అనేది ఏర్పడిన తరువాత పూర్తిగా నీ యొక్క జీవితం అనేది కూడా మారిపోతుంది. అదేవిధంగా నీవు చేసేటువంటి పని పట్ల కూడా నీకు శ్రద్ధ, సబూరి, ఈ విధంగా నీ యొక్క మంచితనము అన్నీ కూడా ఏర్పడతాయి. నమ్మిన వారికి ఆ భగవంతుడు ఎంతైనా కొండంత అండగా ఉంటాడు. కాబట్టి కొండంత అండ ఎదిగిన ఒక పచ్చని చెట్టులా నీకు చాలా అండగా మారుతుంది.
అంతటి అండ నీకుండగా ఎటువంటి దుష్టశక్తులు కానీ ఎవరైనా కానీ నిన్ను ఏమీ చెయ్యలేరు. దైవాన్ని స్మరిస్తూ ఉండు, ఆరాధిస్తూ ఉండు, నీవు మంచి మార్గంలో ధర్మ మార్గంలో నడుస్తూ ఉండు. వీటికంటే నీవు చేయవలసినటువంటి పనులు మంచి పనులు ఇంకేమీ లేవు. ఇక మిగిలినవన్నీ కూడా నీవు చూపించినటువంటి నీ యొక్క కర్తవ్యాన్ని నీవు ఆచరించడం తప్ప నీవు చేయవలసినటువంటి పనులు ఏమీ లేవు అని నీవు గుర్తుంచుకో. ఇక మనం అవసరం లేదు అనేటువంటి వారికి మనమే అవసరంగా మారేటువంటి విధంగా కాలం అనేది చేస్తుంది. కాబట్టి కాస్తంత ఓపికగా ఆ యొక్క కాలం అనేది మనకు కలిసి వచ్చే విధంగా నీవు వరకు అదంతా కూడా నీవు వేసి చూడవలసిందే. ఎవరైతే నిన్ను అవసరం లేదు అని అన్నారో, ఎవరైతే నిన్ను దూరం పెట్టారో వారు అందరూ కూడా నీ కాళ్ళ దగ్గరకు వచ్చే విధంగా ఆ కాలం అనేది ఖచ్చితంగా చేస్తుంది. కాబట్టి ఓపికగా నీవు వేచి ఉండాలే తప్ప నీవు కాలం కలిసి వచ్చేటువంటి సమయం నీకు వచ్చే వరకు నీవు నీ యొక్క కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించుకుంటూ నీవు మంచి మార్గంలో నడువు. కాబట్టి ఓపికగా నీవు వేచి ఉండాలి తప్ప ఎవరిపైనా కూడా పగ ప్రతీకారాలు తీర్చుకోవాల్సినటువంటి అవసరమే లేదు. మనకు కావాల్సింది దక్కించుకోవడానికి ఎదుటివారిని చెడ్డవారిని చేయడం, ఎదుటివారిని బాధపెట్టి దానికి ఇంకొకరిని కారణం చేయడం, ఇటువంటివి నీకు ఉండేటువంటి క్షణంలో నీకు సంతోషాన్ని ఇవ్వవచ్చేమో, కానీ నీకు గడిచిపోయేటువంటి కాలంలో నీ యొక్క జీవితానికి నీవు వేసుకునేటువంటి పతనానికి సంబంధించినటువంటి పునాదులు అని నీవు అసలు మరవకు. నీకు ఒక రోజు అంటూ మంచి సమయం అనేది ఖచ్చితంగా వస్తుంది. ఎవరైతే నిన్ను కాలదన్నారో అటువంటి వారికి నేను చెప్పినటువంటి ఈ మాటలు అన్నీ కూడా ఖచ్చితంగా వర్తిస్తాయి. వారికి కావాల్సింది దక్కించుకోవడానికి నిన్ను చెడ్డవారిగా చేసి ఈ సమాజంలో నిన్ను నిలబెట్టారు. వారి యొక్క సంతోషం కోసం నిన్ను ఈ విధంగా నిలబెట్టి నిన్ను కారణంగా చూపారు. ఇవి రెండూ కూడా ఈ క్షణం వారికి సంతోషాన్ని ఇవ్వవచ్చేమో, కానీ రేపటి వారి యొక్క పతనానికి అవి వారు వేసుకునేటువంటి పునాదులు అని వారికి తెలియడం లేదు. అలా తెలిసే రోజు వారికి తప్పకుండా వస్తుంది. నిన్ను ఎవరైతే బాధ పెట్టారో నీవు ఆలోచించనవసరం లేదు. వారి గురించి వారి మీద పగ ప్రయత్నాలు నీవు అసలు పెట్టుకోవడం అవసరం లేదు. ప్రతి మనిషి పుట్టినప్పటి నుండి గిట్టే వరకు ఎన్నో దశలను అనుభవిస్తూనే ఉంటాడు. కాబట్టి ఇటువంటివన్నీ కూడా సమాజంలో సహజమే. ప్రతి ఒక్కరి జీవితంలో ఇవన్నీ కూడా ఉండేవే. కాబట్టి నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని నీవు ఎప్పుడూ కూడా అనుకోవద్దు. ప్రతి మనిషికి ఎప్పుడు ఏ విధంగా కాలం అనేది గడుస్తుంది అనేటువంటి విషయాలు ఎవరికి కూడా ఊహకందనవి. వారి యొక్క జీవితంలో వారి యొక్క రాత ఏ విధంగా నడుస్తుందో, ఏ విధంగా ఉందో ఆ విధంగా గడిచిపోవాల్సిందే. ఇక నా ఆశీర్వాదం నీకు అతి త్వరలోనే పొందబోతున్నావు. నీవు ఏదైతే నీవు ఇంతవరకు పొందలేదు అని బాధపడుతున్నావో వాటిని అతి త్వరలోనే నీవు ఖచ్చితంగా పొందుతావు. నీ పెదవులపై చిరునవ్వు వికసిస్తుంది. నీవు ఎంతగా బాధపడ్డావో ఆ బాధకు కావలసినటువంటి కారణం అయినటువంటి కారణాన్ని ఖచ్చితంగా గ్రహిస్తావు. కారణం తెలుసుకున్న తర్వాత నీ యొక్క సమస్యకు పరిష్కారం కనుగొంటావు. తరువాత నీ దుర్గమ్మ నీకు చూపేటటువంటి లీలను నీవు ఖచ్చితంగా పొందుతావు. ఇక నీ నుండి పోయిన దాని గురించి అస్సలు చింతించవద్దు. నీవు చెప్పేటటువంటి సమాధానం కన్నా కాలం చెప్పేటటువంటి సమాధానం చాలా కరెక్ట్గా ఉంటుంది. ఓపిక పట్టి చూడు. ఓపిక అనేది చాలా విలువైనదని నీకు ఎన్నోసార్లు చెప్పాను. భయంతో ఉన్నా, బాధలో ఉన్నా నీ దుర్గమ్మ తల్లి నీకు తోడుగా ఉంటుంది అని నీవు ఏ క్షణం కూడా మరవవద్దు. అదేవిధంగా నా యొక్క నామస్మరణ మరవద్దు. అదేవిధంగా నీ యొక్క ఇష్టదైవాన్ని నిత్యం కూడా స్మరించుకుంటూ ఉండు. పంచభూతాలు సైతం నీకు మార్గాన్ని చూపించి నీకు చేయవలసినటువంటి సహాయం, నీవు పొందవలసినటువంటి సహాయం ఖచ్చితంగా పొందుకోగలుగుతావు. ఇది నీ తల్లి మాటగా గుర్తుంచుకో. నీవు యథార్థంగా ఉన్నటువంటి అన్ని రోజులు, నీవు నిజాయితీగా ఉంటే ఎన్ని రోజులైనా ఉండవచ్చు. అదేవిధంగా నీవు ఏదైనా వేషం వేసి ఉంటే నీ మనసే నిన్ను శత్రువై బాధిస్తూ నిన్ను క్షణం క్షణం బాధిస్తూ ఉంటుంది. కాబట్టి నీవు యథార్థంగా ఉన్నావు. నీవు నిశ్చింతగా ఉండవచ్చు. ఎప్పుడు కూడా నా యొక్క ఆశీస్సులు, నా యొక్క ఆశీర్వాదాలు నీకు, నీ కుటుంబంపై ఎప్పుడు ఉంటాయి అని, నీకు ఎప్పుడు కూడా నీ యొక్క జీవితాన్ని ఆనందమయం చేసుకుంటావు అని నీ తల్లి నీ నుండి కోరుకుంటుంది, సెలవు తీసుకుంటుంది. సో విన్నారు కదండి ఈరోజు అమ్మవారి యొక్క సందేశం. నచ్చితే తప్పకుండా మరికొందరికి షేర్ చేయండి. అదేవిధంగా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో చక్కని అమ్మవారి సందేశంతో రేపు మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.